హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న బ్లౌజు ఇలా ఫ్రంట్ డిజైన్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరు బ్లౌజ్ చూసినా కూడా ఇదే మోడల్ బాగుంది కదా, చాలా బాగుంటుంది. మనకి శారీలో వచ్చిన బార్డర్ అవనియండి లేదా కాంట్రాస్ట్ క్లాత్ అవనియండి, ఈ విధంగా ఫ్రంట్ బార్డర్ వచ్చేటట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈ డిజైన్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 5 మినిట్స్లోనే మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తే స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రంట్ పార్ట్ని మీరు డాట్స్, క్రాస్ పట్టి ఇవన్నీ వేసేసుకొని ఫ్రంట్ నెక్ కూడా మీరు పైపింగ్ అయితే పైపింగ్ లేదా క్లాత్ తిరిగేసి స్టిచ్చింగ్ చేసుకుంటే అలా ఎలా అయినా కూడా మొత్తం నీట్గా మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్లో తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా మిడిల్లో పెట్టుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ సైడ్ ఈ విధంగా కొంచెం మనకి గుర్తు ఉండాలని చెప్పేసి చిన్నది ఇలా ఒక లైన్ అయితే డ్రా చేశాను. అటువైపు నెక్, ఇటువైపు మనకి చంక భాగం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ మనకి కింద వరకు మనకి ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 4.5 5 ఇంచెస్ అలా ఒక మార్కింగ్ చేసుకొని మనం షేప్ అనేది మనం ఇలా కొంచెం కరువు తిరిగేటట్టు ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పైన వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉండాలి, కిందకు వచ్చేసరికి అలా కొంచెం సన్నగా వస్తూ డిజైన్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఖర్చు మాత్రం పెట్టుకోండి ఇటు సైడ్ నెక్ వైపు, ఎందుకంటే మనం పైపింగ్ చేస్తే ఖర్చు కోసం కావాలి కదా, అందుకని ఇటు సైడ్ 1/4 ఇంచు ఖర్చు కోసం పెట్టుకొని మీరు ఎలా అయితే మార్కింగ్ చేశారో అదే విధంగా ఇలా కట్ చేసేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ బ్లౌజ్ ట్రై చేయండి. అయితే ఇప్పుడు క్లాత్ తక్కువగా ఉండడం వలన నేను ఈ డిజైన్ అనేది వన్ సైడ్ మాత్రమే వేస్తున్నాను. వన్ సైడ్ రైట్ సైడ్ వేస్తున్నాను. అందుకని ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నాను, ఒక పీసు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పీస్ని పెట్టుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని మనం కట్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా లైనింగ్ క్లాత్ని మీకు ఎక్కడైతే సెట్ అవుతుందో అలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ పైన ఇలా పెట్టి కట్ చేసేసుకోండి. ఇలా నేను చూస్తున్నాను ఎక్కడ ఇది పీస్ కరెక్ట్గా సెట్ అవుతుందని. ఇక్కడ ఇలా పెట్టి కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం దీనికి నెక్ వైపు మనం చూడండి రైట్ మార్క్ పెట్టాను, అటు సైడ్ మనకి నెక్, ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. క్లాత్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ మీరు పైపింగ్ వేసుకుంటే కాంట్రాస్ట్ కలర్లో బాగుంటుంది. నేనైతే బ్లౌజ్ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్ పట్టి నెక్ సైడ్ పైపింగ్ చేస్తాను. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసేద్దాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద వైపుకు ఉండేటట్టు, మెయిన్ క్లాత్ ఇలా పై వైపుకు ఉండేటట్టు నెక్ వైపు మనం ఏదైతే మనం క్లాత్ తీసుకుంటామో క్లాత్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పైపింగ్ అయితే చేసుకొని తీసుకోవాలి. ఇలా నేను పైపింగ్ చేసి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫ్రంట్ వైపు ఉంది కదా, రైట్ సైడ్ పీస్ని తీసుకున్నాను. దానికి మనం ఈ రెడీ చేసుకున్న పీస్ని అటాచ్ చేసుకోవాలి. అయితే షోల్డర్కి మనం కరెక్ట్గా ఈ షోల్డర్ ఆ షోల్డర్ రెండు ఇలా కలిసేటట్టు ఇలా పెట్టుకోవాలి. మనకి కింద బ్లౌజుకున్న పైపింగ్ కనిపించకుండా దానిపైకి మన పై పీస్ పైపింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కదలకుండా మీరు పిన్స్ అనేవి సెట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే క్లాత్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల నేను పొడవు మరి కొంచెం తీసుకుంటే బాగుండు అనిపించింది, కానీ పర్వాలేదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 2 ఇంచెస్ మనకి ఫిట్టింగ్ ఉంది కదా. మీరు ఇంకొంచెం పొడవు ఇటు చంక వైపు చిన్న పొడవు ఇంకొక ఇంచు పెంచుకోండి. సన్నగా ఇలా కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇలా పిన్స్ పెట్టేశాను కదా, ఇలా పిన్స్ పెట్టేసి మనం ఎలాగైతే సెట్ చేసుకున్నామో అలాగే క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఎక్కడైతే పైపింగ్ చేసి ఒక స్టిచ్ వేసామో ఆ స్టిచ్చింగ్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ రావాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇటు చంక వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేయండి. షోల్డర్ దగ్గర కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా కంప్లీట్గా మనం ఈ క్లాత్ని అటాచ్ చేసి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఇది ఫిట్టింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అటు సైడ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇటు సైడ్ మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, కాబట్టి ఈ ఖర్చు వచ్చేసి హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, జాయింట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు కంప్లీట్గా బ్లౌజ్కి నేను అటాచ్ చేశానండి. ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్కి నేను ఫ్రంట్లో ఆ విధంగా వేసాను, బ్యాక్ ఇలా స్క్వేర్ నెక్ ఇచ్చాను. స్క్వేర్ నెక్ కూడా మోడల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చింది కదా. దీనికి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ బుట్ట హ్యాండ్స్ కూడా మీకు చూపిస్తాను, వీడియో పెడతానండి.
స్క్వేర్ నెక్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా హ్యాంగింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను అటాచ్ చేసిన ఫ్రంట్ బార్డర్‌ని కూడా చూసేయండి. ఇటు సైడ్ రైట్ సైడ్ పెట్టేసాను. ఈ విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా అండ్ బాయ్ బాయ్.